మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫుడ్ ఎక్స్పర్ట్ రచిత మైనంపల్లి గారు. సో మేడం, ఈరోజు మా కోసం వెయిట్ లాస్ గురించి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనే భాగంగా మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఈరోజు మాకు ఏ డ్రింక్ చేసి చూపిస్తున్నారు? సో మీరు చాలామందికి రోజు ఎలా స్టార్ట్ చేయాలి, కొంతమందికి అలవాటు ఉన్న డ్రింక్ అయినా సరే కాస్త మళ్ళీ ఒక డీటెయిల్డ్గా ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. సో మార్నింగ్ మీరు ఫ్రెష్గా ఏది మనం లేచిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత వేడి నీళ్ళు తాగిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. సో దాంట్లో రోజుకు ఒక రకమైన డ్రింక్స్ లాగా ఒక డీటాక్స్ డ్రింక్స్ కానివ్వండి, వెయిట్ లాస్ డ్రింక్స్ కానివ్వండి చేయడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు మనము చూసేది ఏంటి అని అంటే గ్రీన్ జ్యూస్. సో రెడ్ జ్యూస్, గ్రీన్ జ్యూస్లని మనం ఇన్స్టా నిండా చూస్తూనే ఉంటాము. బట్ మళ్ళీ ఒక ప్రయత్నం అయితే మీరు చేసి చూపించండి చెప్పడం చాలా వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాము. బోల్డ్ చూస్తున్నారు కదా అని చేసి చూపించండి అని అడుగుతున్నారు కాబట్టికే నేను మీకు చేసి చూపించడానికి డిసైడ్ అయ్యాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో వచ్చేసి కీరాకి అసలు ఎంత చలవ అంటే ఇందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, పొటాషియము, మెగ్నీషియము ఇవి ఎక్కువ ఉంటాయి, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఎక్కడికి పోయినా ఏ ఫుడ్తో పాటు కానీ సాలెడ్లో కింగ్ లాగా ఉండేది ఏంటి అంటే కీరా. సో ఈ కీరా వచ్చేసి మీకు ఇమ్మెన్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు మీరు ప్రతిసారి కూరగాయలు కొన్నప్పుడు ఒక కేజీ కీరా కొనుక్కొని మీరు లంచ్లో కానివ్వండి అలా పక్కకు పెట్టుకొని తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను కీరా ఒకటి కట్ చేసుకున్నాను. తర్వాత పాలకూర కొంచెం జస్ట్ హ్యాండ్ఫుల్, కొంచెం కొత్తిమీర, అలాగే లైట్ చిన్న 1/2 ఇంచ్ జింజర్ ఆల్వేస్ మీ డేని యాక్సిలరేట్ అంటే మీ మెటబాలిక్ రేట్ని కానీ మీ డైజెస్టివ్ సిస్టమ్ని కానీ చక్కగా ఇనిషియేట్ చేస్తుంది. అది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానివ్వండి లేకపోతే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానివ్వండి జింజర్లో చాలా ఉంటాయి. యాక్చువల్గా జింజర్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక చిన్న 1/2 ఇంచు అల్లం తీసుకొని నమలడము అసలు అత్యద్భుతమైన థింగ్. కానీ అలా నమ్మలరు పిల్లలు కానీ అలా మర్చిపోతారు అని మన పెద్దవాళ్ళు చాలా ఆయుర్వేదవేత్తలు శాస్త్రవేత్తలను మించి ఆ కూరలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుడు మొదలుపెట్టిండ్రు. సో ఇప్పుడు కాదండి, లెమన్ లైక్ వి విల్ యూజ్. సో దీన్ని గ్రైండ్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఎంత సింపుల్. సో దీంట్లో ఇంకా మనము డైరెక్ట్గా గ్లాస్లోనే పోసుకురవచ్చు. ఒకప్పుడు ఒక జ్యూస్ చేస్తే వడగట్టి మనుషులకు లిటరల్లీ కన్నీళ్ళు వచ్చేవి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, జ్యూసర్లే అలా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు అంటారు. డైరెక్ట్గా సో పిప్ అక్కడే ఉంది, వీలైనంత వరకు మ్యాక్సిమం ఇందులో వచ్చేసింది కాబట్టి. సో ఈ జ్యూస్లో కొంచెం ఒక్క హాఫ్ కూడా కాదు, ఒక 5-6 డ్రాప్స్ లెమన్ పిండేసి దానికి మనకు కొంచెము కాన్సన్ట్రేటెడ్ అనిపిస్తుంది కాబట్టి మనము కొంచెం వాటర్ యాడ్ చేసేసాము. సో మొత్తం పూర్తిగా వడగట్టి ఏంటంటే ఏమి ఇట్లా ఫైబర్ లేకుండా తీసుకోకండి, కొంచెము లిటిల్ దాంట్లో కొంచెం మీకు వస్తుంది ఏదైతే ఫైబర్ కింద మనకి పాలకూరకుండే ఏదైతే పీచు పదార్థం ఉంటుందో ఫైబర్ ఉంటుందో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ గట్ క్లీనింగ్.
సో కాబట్టికే అందుకనే హ్యాండ్ఫుల్ ఆఫ్ స్పినాచ్ పొద్దున మనము మొన్న బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకున్నాము. అంటే ఒక పెసరట్టులో కూడా పాలకూర వేసాను. సో పాలకూర వీలైనంత కొంచెం వాడడం అలవాటు చేసుకుంటే కనుక కాన్స్టిపేషన్ కానివ్వండి, బ్లడ్ షుగర్ లెవెల్ మెటబాలిజం అంటే బ్లడ్ షుగర్ లెవెల్ని మేనేజ్ చేయడం కానివ్వండి, తర్వాత స్కిన్ గ్రోత్ కానివ్వండి, ఇలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతిదీ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో కాబట్టికే మార్నింగే మీరు ఒక మంచి డైలీ 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. డైలీ 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ ఫర్ యూ. అండ్ సో ఇందులో మనం ఎస్పెషల్లీ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటూ ఎవరైనా పర్లేదండి. అంటే పెద్దవాళ్ళు, పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నేను చెప్తున్నా కదా, అమృతాహారం ఎవరు తీసుకోవాలంటే క్వశ్చన్ మీ దగ్గరే ఉంది. కాబట్టికే ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక తీసుకున్నట్టయితే కనుక, అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ లాగా ఎక్సలెంట్ అండి. మీరు వీక్లీ ట్వైస్ ఈ షెడ్యూల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. సో మీరందరూ వాడి అది తాగిన తర్వాత ఫిల్లింగ్ కూడా ఉంటుంది, ఆకలి కూడా ఇవ్వదు, బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ కూడా దగ్గర అవుతుంది. ఒకవేళ ఐఎఫ్ చేసే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మీకు లేట్ చేసుకోవచ్చు, లంచ్ కూడా మీకు వీలైనంత టైం దొరకడం జరుగుతుంది. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ మనము ఈ గ్రీన్ అనగానే మంచిది అని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే మీరు యాడ్ చేశారు మనకి పాలకూర. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. హాయిగా ఫస్ట్ అట్లా పోగానే నేను లోపల ఉన్న ఆర్గాన్స్ జై భవ, చిరంజీవి భవ, ఆయుష్మాన్ భవ అన్నట్టు ఉంటాయి ఆర్గాన్స్ అన్నీ. అమ్మయ్య నాకు సంబంధించిన ఫుడ్ వచ్చింది అని, చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి. ట్రూ. అసలు ఫస్ట్ తీసుకోగానే అంటే అన్నీ రాగా ఉన్నాయి కాబట్టి తీసుకుంటే తాగలనా అని అనిపించింది. బట్ ఒక సిప్ తీసుకున్నాక పర్లేదు, టేస్ట్ బాగుంది, బాడీ అడుగుతుంది. అండ్ నిమ్మకాయ ఫ్లేవర్ కూడా అది యాడ్ చేయడం వల్ల ఇంకా ఈజీగా మనకి లోపలికి వెళ్ళడానికి చాలా ఎక్కువ. కానీ సిట్రిక్ యాసిడ్ ఉంటది కదా దీంట్లో, ఈ సిట్రిక్ యాసిడ్ వేయడం వల్ల ఎందుకు మోస్ట్లీ యాడ్ చేస్తామంటే, ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే పోషక విలువలు ఉన్నాయో అవి మన బాడీకి అబ్జార్ప్షన్ 100% అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో అందుకని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మీరు బ్రేక్ఫాస్ట్ లో ఎవరైనా డైట్ కావచ్చు, లేదు అంటే నార్మల్ గా ఈ డ్రింక్ మనం తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది అంటారు. బ్రహ్మాండంగా. అండ్ ఆకలి వేస్తుంది అంటారు కదా, అది కూడా మనకి వేయడానికి ఛాన్సెస్ తక్కువ సిరి. ఎందుకంటే మనము స్పినాచ్ వాడాం కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది. కీర కూడా మంచిగా ఫుల్ తీసుకున్నాం, దాంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్ ఎంత వస్తుందో అంతే ఫుల్లింగ్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి బేసికల్గా హెల్త్కి కానీ స్కిన్ కేర్కి కూడా అడుగుతారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే స్కిన్ ఫ్రెష్గా అవ్వటము, తర్వాత హెయిర్ గ్రోత్ కూడా అవ్వడం కూడా జరుగుతుంది. ఓహో, డబుల్ ధమాకా అనమాట వీటితో. ధమాకా. సో ఇలాంటి ఎవరైనా కూడా ఎస్పెషల్లీ డైట్ సంబంధించింది కావచ్చు, డిసీజ్ ఉంది, దానికి మాకు సపరేట్గా డైట్ కావాలి అండర్ యువర్ గైడెన్స్ అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? దే కెన్ కాల్ ఆన్ దిస్ కాలింగ్ నెంబర్. మనం కూడా తొందరగానే ప్లాన్ చేస్తున్నాము ఆఫ్లైన్ ఒక డైట్ వర్క్షాప్ వెయిట్ లాస్ కోసము, అట్లాగే ఎగ్జాక్ట్లీ అంటే డయాబెటీస్ వాళ్ళకి ఏం తినాలి అనే దాని మీద. సో దే కెన్ కాంటాక్ట్ ఆన్ ద స్క్రాలింగ్ నెంబర్ ఫర్ పర్సనలైజ్డ్ రోజువారీగా ఏం తినాలి, మేము హెల్దీ లైఫ్ స్టైల్, ఏం ఆయిల్ కొనుక్కోవాలా, ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అట్లా అనుకుంటే కనుక దే కెన్ కాల్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సిరి. థ్యాంక్ యూ.